Dear citizens, welcome to my channel. Banking, RBI. బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే మరి నగదుకి రిపో రేట్ అంటారు. అదే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే పొందుకునే వడ్డీని రివర్స్ రిపో రేట్ అంటారు. ఓకే, ఏం లేదు, ఇది సింపుల్. మనం చూస్తూ ఉంటాము హోల్సేల్ మార్కెట్ నుంచి రిటైలర్స్ వస్తువుల్ని సామాన్లుగా ఉంటారు. హోల్సేల్ టు రిటైల్ ఎట్లుంటుందండి? ఒక 100 రూపాయలు ఒక వస్తువు కొంటే రిటైల్ దాన్ని 110, 120కి రిటైలర్గా కన్జ్యూమర్కి అమ్ముతారు. అంతే కదా? సేమ్ ఇక్కడ కూడా అంతే. బ్యాంక్ వర్సెస్ ఆర్బీఐ. బ్యాంక్ రిటైల్ అనుకుంటే ఆర్బీఐ హోల్సేల్. సో బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆర్బీఐ ఛార్జ్ చేసే రేట్ పైన మార్జిన్ వేసుకొని దాన్ని బేస్ రేట్ అంటారు. ఆ బేస్ రేట్తోని కస్టమర్స్కి నంబర్ 1 కస్టమర్స్కి లోన్స్ ఇస్తూ ఉంటుంది. నంబర్ 1 కస్టమర్స్కి, నార్మల్గా ప్రియారిటీ సెక్టర్కి కూడా. మరి నాన్ ప్రియారిటీ సెక్టర్కి, మరి రిస్కీ కస్టమర్స్కి మరి ఆ బేస్ రేట్ పైన లోన్స్ ఇస్తూ ఉంటుంది. అదనమాట. బేస్ రేట్ ఏమో నంబర్ 1 కస్టమర్స్కి. సో ఈ విధంగా మనం కూడా అంతే కదా. నార్మల్గా తిరిగి కడుతూ ఉన్న మంచి వ్యక్తులకి అగైన్ అండ్ అగైన్ తీసుకుంటూ తిరిగి రీపేమెంట్ మంచిగా చేస్తుండే వారికి తక్కువ రేటుకే ఇస్తూ ఉంటారు. అది మరి గుర్తు తెలియని లేకపోతే కొత్తగా తీసుకునే వారికి ఎక్కువ రేటుకి ఆఫర్ చేస్తూ ఉంటారు. అదనమాట. మంచి వారికి అదే మంచిగా రీపేమెంట్ చేసే వాళ్ళకి మన సామాన్యంగా 2% పర్ మంత్ అయితే మిగిలిన వాళ్ళకి 3, 4, 5 అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళు మరి నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటే వాళ్ళకు కూడా తక్కువ రేటుకి ఇస్తూ ఉంటారు. ఇది మన సొసైటీలో సామాన్యంగా జరిగేదే. సేమ్ ఇదే బ్యాంకింగ్ వ్యవస్థ లోపల కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది ఈ మధ్య కాలంలో. మరి పాత మరి 10-15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇంత ఘనంగా వ్యత్యాసం ఉండకపోయేది. దాదాపు వీటికి దాదాపు 1 or 2% తేడాతో ఉండేటి. కానీ ఇప్పుడు చాలా చాలా మరి వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. ఏది నంబర్ 1 కస్టమర్స్ టు రిస్కీ కస్టమర్స్ వరకే. మరి ఎంఎస్ఎంఈ, ప్రియారిటీ సెక్టర్ ఇక వీటికేమో కొద్దిగా తక్కువ ఉంటాయి. మరి వెహికల్ లోన్స్ వీటికేమో కొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు నాన్ ప్రియారిటీ సెక్టర్కి. సో ఆ విధంగా వివిధ రకాల ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ప్రస్తుత మార్కెట్లో నడుస్తూ ఉన్నాయి. ఇక ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయి అని చూసుకుంటే, ఇప్పుడు చూడండి, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఇలాంటి వారికి మరి కోట్లలో 4,000, 5,000, 6,000 కోట్ల రూపాయలు లోన్లు ఇస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఒకరిద్దరు మరి డిఫాల్ట్ అయిపోతే బ్యాంకింగ్ వ్యవస్థకి చాలా చాలా నష్టం. మరి బ్యాంకులు దాదాపు ప్రొవిజన్ ఒక 10,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ప్రొవిజన్ పెడుతూ ఉంటుంది ఎన్పిఏ పైన. దీనిలో సింహభాగం ఇలాంటి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలే ఉంటూ ఉంటారు. దానివలన బ్యాంకింగ్ వ్యవస్థ కింద మీద అయిపోతూ ఉంది. అలా కాకుండా స్ట్రీట్ వెండర్స్, ఎంఎస్ఎంఈ, స్మాల్ వెండర్స్కి వీళ్ళకి 1,00,000 రూపాయల లోను, 10,000 నుంచి 1,00,000 రూపాయలు. చిన్న చిన్న వ్యాపారం చేసేవారికి 10,000, 20,000 అయితే మ్యాక్సిమం 1,00,000 ఇస్తే అది ఆ కుటుంబాన్ని కట్టినట్టు ఉంటుంది. మరి చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు అవి ఇవి పెట్టుకుంటే
వాళ్ళు ఒకరిద్దరికి ఎంప్లాయ్మెంట్ కూడా మరి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలని ఎంతమందికి ఇవ్వచ్చండి? 100 lakhs కాబట్టి 100 మందికి ఇవ్వచ్చు. 100 కోట్లు 10,000 మందికి ఇవ్వచ్చు. 1000 కోట్లు 1,00,000 మందికి ఇవ్వచ్చు. 10,000 కోట్లు ఎంతమందికి ఇవ్వచ్చండి? 10 లక్షల మందికి ఇవ్వచ్చు. అంటే 10 లక్షల మంది 10 లక్షల కుటుంబాలని నిలబెట్టినట్టు. అంత నిరుద్యోగాన్ని అరికట్టినట్టు. అంతే కదా అండి. ఇప్పుడు నీరవ్ మోడీ అయినా విజయ్ మాల్యా అయినా 100-200 మందికి లేకపోతే 2-3 వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు వాళ్ళ సంస్థల ద్వారా. అంతేగాని లక్షల్లో ఇచ్చేయరు కదా. ఇప్పుడు చూడండి, ఇట్లా చిన్న చిన్న మరి వ్యాపారస్తులకు ఇవ్వడం వలన ఖచ్చితంగా దేశ అభివృద్ధికి, ఈ నిరుద్యోగ నిర్మూలనకు, మరి స్వావలంబనకు దోహదం చేసిన వారు అవుతారు. కాబట్టి బ్యాంకర్స్ ఎప్పుడైనా కానీ చిన్న చిన్న, అందుకే అంటారు అన్ని గుడ్లని ఒకే గంపలో పొదగద్దు అని. చిన్న చిన్న వ్యాపారస్తులకి తక్కువ మొత్తంలో ఎక్కువ మందికి ఇస్తే దేశము సుభిక్షంగా ఉంటుంది. అంతేకాకుండా ఇవన్నీ ఖచ్చితంగా దీనిలో 70-80% పర్ఫార్మింగ్ అసెట్స్గానే ఉంటాయి. అంటే బ్యాంక్ క్యాన్ ఎర్న్ ఆన్ దిస్ అసెట్స్. ఖచ్చితంగా నీరవ్ మోడీ వాళ్ళలాగా మొత్తానికి మొత్తం ఎన్పిఐ అయితే కావు. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ప్రోత్సహించాలి. యాక్చువల్గా బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఏర్పడింది దాని గురించి. చిన్న ఎవరికైతే పెట్టుబడి పెట్టుకోవటానికి స్తోమత లేదో, ఎవరైతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర మరి ఎక్కువ వడ్డీలకు తీసుకొని చితికిపోతున్నారో అలాంటి వారిని ఆదుకోవటానికే కదా అండి బ్యాంకింగ్ వ్యవస్థని పెట్టింది. మరి ఆ ప్రైవేట్లో ఉన్న బ్యాంకింగ్ సెక్టార్ని మరి నేషనలైజ్ చేసి అందరికీ ఈ విధంగా ఇవ్వండి అని మరి ప్రభుత్వం నేషనలైజ్ చేసేసింది. దాని గురించే కదా, నాట్ ఫర్ అదేది నీరవ్ మోడీ విజయ్ మాల్యా లాంటి వారిని ఎంకరేజ్ చేయడానికి కాదు. అలాంటి వారికి ఎక్కడైనా లోన్స్ దొరుకుతూ ఉంటాయి. చిన్న సన్నకారు, ఎంఎస్ఎంఈ, ఎస్ఎస్ఐ ఈ సెక్టార్కి మరి ఇచ్చేటందుకే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ, పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడ్డది. కానీ రాను రాను వీళ్ళని విడిచిపెట్టి మాల్యా వెనక పోతూ ఉంటే, మాల్యా ఏమో విదేశాలకు పోతే ఆయన వెనక చక్కర్లు కొట్టుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. కాబట్టి బ్యాంకింగ్ అసలు ఏ ఉద్దేశంతో అయితే ఏర్పడిందో ఆ ఉద్దేశం ప్రకారం నడుచుకుంటే చిన్న వ్యాపారస్తులు ఎప్పుడు చాలా నీతి నిజాయితీగా ఉంటారు, చాలా 90% వరకు. సో అలాంటి వారికి ఇచ్చినప్పుడు చాలా మంచి జరుగుతుంది అని నా యొక్క అభిప్రాయం. ఓకే, మరొక వీడియోలో మరి కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.